ఎన్డీఏ కూటమి నాయకులు కాదు కదా, ఎవరి వల్ల చేసేదానికి ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ నేతృత్వంలో ఎటువంటి కబ్జాలు కానీ, ఎటువంటి అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ ఈ సంవత్సర కాలంలో చూస్తున్నారు. ఎటువంటిది జరిగే ప్రసక్తి లేదు. కట్ చేస్తే ఇప్పుడు తిరుపతిలో చేస్తున్న దందాల సౌండ్ మంగళగిరిలోని జనసేన హెడ్ ఆఫీస్ లో రీసౌండ్ ఇస్తోందట. అటు టీడీపీ నేతలు సైతం తిరుపతి ఎమ్మెల్యే ఆగడాలు అంటూ తమ హెడ్ ఆఫీస్ కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారట. ఎమ్మెల్యే అన్న కుమారుడు ఆరణి శివకుమార్ భూ కబ్జాలకు పాల్పడుతూ అరాచకం చేస్తున్నారని తాజాగా బాధితుడు శ్రీమన్నారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ షాడో ఎమ్మెల్యే వ్యవహారాలను బయటపెట్టారాయన. నారాయణపురంలోని 2 ఎకరాల స్థలానికి సంబంధించి కొన్నేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోందని, అయితే దానికోసం ప్రైవేటు వ్యక్తులను, అధికారులను పంపి బెదిరిస్తున్నారని శ్రీమన్నారాయణ రెడ్డి ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కూడా కోరారాయన. తిరుపతిలో చాలా చోట్ల ఇలాంటి వ్యవహారాలు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యే అన్న కొడుకు చివరికి తెలుగుదేశం పార్టీ నాయకుల భూములను కూడా వదలడం లేదని చెప్పుకుంటున్నారు. కొందరు ఓ అడుగు ముందుకేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి విషయం చెబితే కూర్చొని మాట్లాడుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్నారట. కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా.